సార్ మాకు న్యాయం చేయండి, మేం పేదవాళ్ళం, మాకు ఏ పథకాలు రావడం లేదు, మమ్మల్ని ఆదుకోండి. కాంగ్రెస్ గ్రామ సభల్లో జనం ఆవేదన ఇది. కాళ్ల మీద పడి వేడుకుంటున్న కాంగ్రెస్ పాలకుల మనసు కరగడం లేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై గ్రామ సభల్లో ప్రజలు తిరగబడుతున్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కడపగాల్ గ్రామ సభ గందరగోళంగా మారింది. అర్హులైన వారికి పథకాలు అందడం లేదని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారి పేర్లనే లిస్టులో నమోదు చేశారని మండిపడ్డారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పలువురు పేద మహిళలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడి కాళ్ల మీద పడి కన్నీరు మున్నీరుగా రోధించారు. న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. అయినా కూడా అధికారులు పట్టించుకోని పరిస్థితి. కాంగ్రెస్ గ్రామ సభల్లో కాళ్ల మీద పడి వేడుకుంటున్న కాంగ్రెస్ పాలకుల మనసు కరగడం లేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై గ్రామ సభల్లో ప్రజలు తిరగబడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, కాంగ్రెస్ నాయకుడి కాళ్ల మీద పడి ఓ మహిళ వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ అసలు ఏం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ ఏదైతే సభలు ఉన్నాయో ఆ సభలు అత్యంత గందరగోళంగా, హృదయ విదారకంగా రోధిస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిజమైన లబ్ధిదారులను కాదని అందలం ఎక్కించే వారికి, అన్ని అవకాశాలు ఉన్న వారికి ఇవాళ లిస్ట్ లో పేరు రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి అనేక మంది లబ్ధిదారులకు, పక్కా ఆవాసాలు లేనటువంటి వారికి, గృహాలు లేని వారికి, ఏదైతే రేకులు టీన్ల షెడ్ లో ఉండే వారికి కాదని అన్ని అర్హతలు ఉన్న వారికి దాదాపుగా పెద్ద కొడబ్గల్ మండలంలో 336 మంది లబ్ధిదారుల లిస్టు గల్లంతైందంటే క్షేత్రస్థాయి పరిస్థితి ఎంత దయనీయకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలో 336 మంది సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు. ఈ లబ్ధిదారులకు సంబంధించినటువంటి లిస్టు డాటా పూర్తి స్థాయిలో మిస్ కావడంతో వారి పేర్లు పూర్తిగా గ్రామ సభలో చదవని పరిస్థితి. దీంతో ఏదైతే కాంగ్రెస్ కనుసన నడిచినట్టుగా లిస్టు కనబడ్డదో వారి కాంగ్రెస్ నాయకులు, మండల నాయకుల కాళ్ళ వేళ పడి బతిమలాడుకోవాల్సిన పరిస్థితి, దుస్థితి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిందని చెప్పవచ్చు. దాదాపు ఎక్కడ చూసినా గ్రామ సభలో ఇదే సీన్లు రిపీట్ అవుతున్నాయి. అర్హులకు కాదని అనర్హులకు ఇవాళ పెద్దపీట వేయడంతో ఇబ్బంది పడుతున్నారు. అనేక పర్యాయాలుగా ప్రజలు రోధిస్తున్నారు, దుఃఖిస్తున్నారు, కంటతడి పెడుతున్నారు. ముఖ్యంగా ఈ పెద్ద కొడబ్గల్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కడు పేదరికం అనుభవిస్తున్నాము. దాదాపుగా లిస్ట్ లో మేము మొదటి వరుసలో ఉంటామనుకున్నాము. 336 మంది పేర్లు గల్లంతు కావడం ఏంటని అక్కడ ఉన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాళ్ళ మీద పడి దయచేసి మాకు ఇందిరమ్మ ఇళ్లకు అవకాశం కల్పించండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 పథకాలకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో అవకాశం కల్పించాలని వేడుకోవడం జరిగింది. అయినా కాంగ్రెస్ నాయకుల మనసు చెలించలేదు. వారిని ఒక పక్క బతిలాడితే వాళ్ళకి సంబంధం లేనట్టుగా వెళ్ళిపోవడం పట్ల సాధారణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకునే పరిస్థితి లేకుండా ఇవాళ సభ నుంచి తప్పించుకునే ప్రయత్నం అన్ని వీలే చేశారు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ నాయకులే గ్రామ పంచాయతీలో కూర్చుండి లిస్ట్ ను అవుట్ చేసి వాళ్ళ లిస్టును బహిర్గతం చేసే ప్రయత్నం చేసినా ఇవాళ డాటా మిస్ అయిందంటే 336 సంబంధించిన అర్హులు లబ్ధిదారుల డాటా మిస్ కావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సభలో ఈ దృశ్యం కంటతడి పెట్టారు మహిళలు. అనేక మంది ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. పేద మధ్య తరగతి వారిని ఆదుకుంటారని ఎన్నికల సమయంలో అనేక హామీలు గుప్పించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాము, రేషన్ కార్డులు కొత్త ఇస్తాము అనే అనేక హామీలు గుప్పించి వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడుతున్నారు. ఆ ప్రజలు తిరగబడితే వీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం సభలు చివరి రోజు కాబట్టి పెద్ద ఎత్తున నిరసన జాలలు రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ జనాలు నిలదీయడం జరిగింది. సర్వేలు పారదర్శకంగా చేయలేదు. సర్వేలు చేసే సమయంలో ఎవరిని సంప్రదించలేదు. గ్రామ స్థాయిలో కనీసం
ఎవరికి ఏం వస్తుందనే అంశం పట్ల క్షేత్రస్థాయిలో ఏ ఒక్కరికి కనబడకపోను కేవలం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నేతలు చెప్పిన వారి పేర్లనే ఇవాళ లిస్ట్ అవుట్ చేసి చదవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. అనేక పేద మధ్యతరగతి సంబంధించిన మహిళలు రోధించిన సందర్భాలు అనేక సభలు చూశాం. ఇవాళ పోలీస్ పహారాల మధ్య సభలు కొనసాగాయి. ఆద్యంతం మొదటి నుంచిగా దాదాపుగా 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి రిపీట్ కావడం జరిగింది. ఈ రిపీట్ అయిన అంశాల్లో అనేక మంది లబ్ధిదారుల పేరు గల్లంతు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పైన శాపనార్థాలు పెట్టారు. పేద మధ్య తరగతికి చెందినటువంటి లబ్ధిదారులు ఎంతో ఆశతోని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో మాట ఇచ్చి వాళ్ళ తప్పాడు. కనీసం ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి తులం బంగారం ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, అనేక అంశాల పట్ల కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, తులం బంగారం పరిస్థితి అని అనేక అంశాల పట్ల ఇవాళ నిలదీసిన సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడ్డది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఏదో ఎన్నికల స్టంట్ కోసం ఈ వ్యవహారం చేపట్టిందని సాధారణ ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. నిజమైన పేదలకు, అర్హులైన పేదలకు అన్యాయం జరిగింది. అందలం ఎక్కించే వారికి ఈ రోజు అర్హతలు కనిపించారు. కేవలం కాంగ్రెస్ కు సంబంధించిన అనుకూలంగా ఉన్న కార్యకర్తలకు మాత్రమే ఇవాళ గ్రామ సభలో పేర్లు చదవడం పట్ల సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికి గురి చేసే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు నిలదీస్తున్నారనే భయంతో ఇవాళ పోలీస్ పహారాల మధ్య సభలను ఏర్పాటు చేయడం, సభలో ఎంతసేపు సభను ముగించుకోకపోవడం పట్ల దృష్టి సాధించే తప్ప సాధారణ మధ్యతరగతి ప్రజలకు మేలు కూర్చే విధంగా ఇవాళ సభలు కొనసాగలేదు. ఆద్యాంతం అదే విధంగా సభలు నడిచిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల చింతకు గానీ ప్రజల చేరువకు కాలేదు. కేవలం అధికారులకే సభలు అప్పచెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అధికారులకు ఇవాళ కార్నర్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ నిర్వహించిన సభలు అత్యంత గందరగోళంగా ఏర్పడ్డాయని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.